హర్ష కుమార్ గారు, మీకు మరొకసారి మా క్రైస్తవుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు క్రైస్తవులు కాకపోయినప్పటికీ దళితుల విషయంలో మీరు ప్రతి విషయంలో ముందుంటున్నారు, ప్రతి దాన్ని ప్రతిఘటిస్తున్నారు. తప్పైతే తప్పని ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా కూడా మరి ఆ మాట మీదే మీరు నిలబడ్డారు. మీ అబ్బాయికి మీకు మరి ఒకసారి ప్రభుపేట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ మెంబర్లుగా, లేకపోతే ఇంకా మినిస్టర్లుగా చాలామంది దళితులుగా ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది, ఈనాటి హోంశాఖ మంత్రి కూడా క్రిస్టియనే కానీ ఈరోజు హిందూగా చెప్పుకుంటూ ఉంది. అయినప్పటికీ దేవా, మరి ఈ యొక్క పరిస్థితుల్లో మీరు ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు అందరికీ కూడా మీరు విశ్వాసం కోల్పోకుండా అందరికి కూడా సహాయం చేసే రీతిగా మీరు నిలబడ్డందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఒక్కొక్క విషయం మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. అదేంటంటే, ఎక్కడైనా సరే క్రైస్తవత్వంలో ఒక హతసాక్షిగా చనిపోయింది అంటే, రక్తం ఎక్కడైతే ఒక దైవజనుడు చిందిస్తాడో ఆ యొక్క ప్రాంతంలో చర్చిలు కట్టడము అనేది క్రైస్తవ ఆచారంగా ఉంది. ఎంతో మంది అపోస్తలులు చనిపోయినప్పుడు కూడా అక్కడ మందిరాలు కట్టబడ్డాయి. మీకు చెన్నైలో తోమ యొక్క మరి సమాధిని కూడా మనం చూస్తాం. మరి అంత గొప్ప దైవజనుడు ఇతను అంటే, ఆనాటికి ఆయన గొప్ప దైవజనుడు, ఇప్పుడు ఈయన గొప్ప దైవజనుడే. కాబట్టి ఆయన ఏదైతే రక్తం చిందించాడో ఆ ప్రదేశంలో ఒక చర్చి నిర్మాణానికి ఆ యొక్క స్థలాన్ని ఇవ్వాల్సిందిగా మరి గవర్నమెంట్ వారిని మీరు కోరి ఆ యొక్క స్థలాన్ని మరి తీసుకొని అక్కడ చర్చి కడితే ఎంతో మంచిదని ఆ యొక్క రక్తం హేబేల్ రక్తం అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆ విధంగా ప్రవక్తల రక్తం అంతా కూడా భూమి మీద నుంచి దేవునికి మొర్ర పెడతా ఉంది. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారి రక్తం కూడా అక్కడ మొర్ర పెడుతుందని మేము విశ్వసిస్తాం. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఏదైతే ఆయన రక్తం చిందించబడిందో ఆ యొక్క ప్రాంతంలో ఒక మందిరాన్ని, చర్చిని కట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దానికి ఆ పర్మిషన్ మీరు మాత్రమే తీసుకురాగలరు, మీరుగా మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాం. కనీసం ఆయనకి న్యాయం చేయకపోయినా ఆ స్థలంలో మందిరం కట్టుకోవడానికైనా అనుమతులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.